రామేశ్వర లింగ ప్రతిష్టాపన. రావణ వధానంతరం పుష్పక విమానంలో సపరివారంగా బయలుదేరిన రాముడు మార్గమధ్యంలో సముద్ర తీరాన మజిలీ చేశాడు. రాముడి రాకను తెలుసుకున్న మునులందరూ ఆయన దర్శనం కోసం వచ్చారు. రాముడిని మునులందరూ వేణోళ స్తుతించారు. రాముడు వారికి నమస్కరించి, మునులారా, పులస్య బ్రహ్మ కుమారుడైన రావణుడు వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పటికీ బ్రాహ్మణుడే. యుద్ధంలో నేను రావణుడిని చంపవలసి వచ్చింది. బ్రహ్మహత్యా పాతకమని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను ఆ మహాపాతకాన్ని తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలో తగిన ఉపాయం మీరే సెలవీయండి అని అడిగాడు. పరమాత్మ, నీకు దోషం అంటుతుందా? లోకాన్ని అనుగ్రహించడానికి అడిగావు, అయినా పరిహారం చెప్తున్నావు విను. ఈ సాగర తీరంలో శంభు ప్రతిష్టాపన చెయ్యి. శివలింగ ప్రతిష్టాపన వల్ల వచ్చే పుణ్యాలను పరమేష్ఠుడు కూడా స్తుతించలేడంటే మా బోటి వారికి వివరించడం శక్యమా? కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నప్పుడు వచ్చే పుణ్యం కంటే నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించబోయే శివలింగాన్ని దర్శించుకున్న వారికి 1000 రెట్లు పుణ్యం వస్తుంది అని మునులందరూ ముక్తకంఠంతో పలికారు. మరందుకు ముహూర్తాన్ని కూడా మీరే నిర్ణయించండి అన్నాడు రాముడు. మరో 4 గడియలకు దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పారు. మునులు రాముడు తన పక్కనే ఉన్న హనుమంతుడి వైపు చూసి, హనుమ, కైలాస పర్వతం మీదనున్న శివలింగాన్ని మరో 4 గడియల్లోగా ఇక్కడికి తీసుకురావాలి, తేగలవా అని అడిగాడు. రాముడు, స్వామి, నువ్వు ఆజ్ఞాపించాలే కానీ అదెంత పని అన్నాడు. మరుక్షణంలోనే ఒక్కసారిగా కుప్పించి నింగిపైకి ఎగిరాడు. అకస్మాత్తుగా హనుమంతుడు అలా పైకి ఎగిరేసరికి నేల కంపించింది. చుట్టూ ఉన్న సుగ్రీవాది వానర ప్రముఖులు, విభీషణుడు, అతడి పరివారం హనుమంతుడిని సంభ్రమాశ్చర్యాలతో తిలకించసాగారు. హనుమంతుడి వేగాన్ని నింగి నుంచి గమనిస్తున్న దేవతలు అతడు ఏకంగా కైలాస పర్వతాన్నే పెకలించుకొని వస్తాడేమోనని కలత చెందారు. హనుమంతుడు ఉత్తర దిశగా నింగిలో వాయువేగంతో దూసుకుపోయాడు. అరఘడియలోనే కైలాసానికి చేరుకున్నాడు. శివలింగం కోసం కైలాస పర్వతంపై అడుగడుగునా వెతికాడు. ఎక్కడా శివలింగం అతను కనిపించలేదు. తాను శివలింగం జాడ కనుగొనేసరికి గడువు మించిపోతుందేమోనని దిగులు చెందాడు. కాసేపు ఆలోచించాడు. మహత్తరమైన ఇలాంటి దైవకార్యాలు తపస్సు ద్వారా మాత్రమే నెరవేరుతాయని భావించి ఒంటికాలుపై నిలబడి నడినెత్తిన కనిపిస్తున్న సూర్యుడిపై చూపులు నిలిపి చేతులు పైకెత్తి నమస్కరిస్తూ తపశ్చర్యకు పూనుకున్నాడు. హనుమంతుడి దీక్షాదక్షతకు సంతోషించిన శివుడు కొద్దిసేపటికే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, ఏం కావాలో కోరుకో అని అడిగాడు. పరమేశ్వర, శ్రీరాముడు నీ అవ్యయలింగాన్ని భూలోకంలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాడు. గడువు మీరిపోకముందే నీ అవ్యయలింగాన్ని అనుగ్రహించు, తీసుకుపోయి రాముడికి అందిస్తాను అన్నాడు. శివుడు వెంటనే హనుమంతుడి చేతికి తన అవ్యయలింగాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. హనుమంతుడు వెంటనే ఆ లింగాన్ని తీసుకొని ఆకాశ మార్గాన దక్షిణ సముద్ర తీరంలో రాముడు నిరీక్షిస్తున్న ప్రదేశానికి బయలుదేరాడు. ఈలోగా వేళ మించిపోతూ ఉండడంతో మునులందరూ, రామ, ముహూర్తం సమీపించింది, హనుమ వల్ల ఆలస్యమయ్యేలా ఉంది, వేళ మించిపోకుండానే సైకతలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పారు. మునుల సలహాతో సీతారాములు సముద్రంలో స్నానాలు ఆచరించి సైకతలింగ ప్రతిష్టాపనకు సిద్ధమయ్యారు. మునులు మంత్రాలు చదువుతూ ఉండగా రాముడు సైకతలింగాన్ని ప్రతిష్ఠించాడు. రాముడు శివలింగ ప్రతిష్టాపన జరుగుతున్న సమయానికే హనుమంతుడు గగన మార్గంలో అక్కడికి చేరుకున్నాడు. పైనుంచి తిలకించిన హనుమంతుడికి రాముడు సాగిస్తున్న శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం కనిపించింది. స్వామి శివలింగం కోసం నన్ను కైలాసానికి పంపించి ఇక్కడ అంజలింగ ప్రతిష్టాపన చేయడమేంటి అనుకుంటూ లోపల కలత చెందాడు. రాముడికి సమీపంలోనే నేల మీదకు దిగాడు హనుమంతుడు. అక్కడే ఉన్న వారందరినీ పలకరించాడు. నేరుగా రాముడి వద్దకు వచ్చాడు. స్వామి, నీ కార్యాన్ని సకాలంలో నెరవేర్చలేని నా జన్మ వ్యర్థం అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొని పలికాడు. రాముడు అతన్ని అన్యాయించాడు. హనుమా, నువ్వు వేరు, నేను వేరు కాదు. నీలో ద్వైత బుద్ధి ఇంకా తొలగిపోలేదు. అందుకే ఈ దుఃఖం. ముహూర్తం మించిపోతోందని మునులు చెప్పడంతో సైకతలింగాన్ని ప్రతిష్ఠించాను.
అంత మాత్రానికే శోకించడం తగునా? నువ్వు కూడా యుద్ధంలో ఎందరో బ్రహ్మరాక్షసులను సంహరించావు కదా. శివుడు అనుగ్రహించిన ఈ అవ్యయలింగాన్ని నీ పేరిట ప్రతిష్ఠించు అని పలికాడు రాముడు. హనుమంతుడు తాను కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాడు.